వాసు యాదవ్ గారు, అసలు ఏంటి తిరుపతిలో ఏం జరుగుతోంది? అసలు టీటీడీ పాలక మండలి ఎలా పనిచేస్తోంది? ఈ విగ్రహం ఏంటి? శ్రీ మహావిష్ణు విగ్రహమా, శనీశ్వరుని విగ్రహమా? విగ్రహం ఏదైతే ఏముంది, పాపచారం జరిగిందని అంటారా? ముందుగా ఈశ్వర్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్లో కూర్చున్న పెద్దలకి అందరికి కూడా నమస్కారం. నమస్తే. ఈశ్వర్ గారు, మనం మాట్లాడే ముందు మీకు తెలిసిన ఒక మంచి సుప్రీం కోర్టు లాయర్ ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఎందుకంటే వీళ్ళ పాలనలో మహావిష్ణువే సుప్రీం కోర్టులో కేసు వేసుకొని ఆయనకాయనే వాదించుకొని అది నేనే శంఖము, చక్రము, గద ఇలాంటి ఆయుధాలు ఇలాంటి కలిగిన వ్యక్తిని నేనే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఈ కూటమి పాలనలోనే ఉంటుంది. మన హిందుత్వంలో 4 వేదాలు, 18 పురాణాలు, మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇలాంటి గొప్ప కావ్యాల్లో శ్రీ మహావిష్ణువుని ఏ రకంగా వర్ణించారు అనంటే, శ్రీ మహావిష్ణువు శంకు చక్ర గద పద్మాలతో వెలసిల్లుతున్న శ్రీ మహావిష్ణువు అని మనకి ఆ పురాణాలు చెప్తూ ఉండేవి. అసలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలు ఏంటి అనేది, అంటే ఇవంతా కూడా డైరెక్ట్ గా బిఆర్ నాయుడు గారికి చక్రధర గోవింద మన ద్వారా ప్రయత్నం చేసే పని మనం చేస్తున్నాం. ఈ రోజు పాంచజన్య శంఖం కావచ్చు, నందక ఖడ్గం కావచ్చు, కౌమోదికి గద కావచ్చు, నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం, వీటితో పాటు ప్రముఖంగా శ్రీహరికి ఉన్న ప్రధాన ఆయుధం సుదర్శన చక్రం. ఈ విషయం కూడా తెలియకుండా బిఆర్ నాయుడు గారు లేదా భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు అని అంటే దానికన్నా దౌర్భాగ్యం. అలాంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో చోటు కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మనం 100,000,000 వందనాలు పెట్టుకోవాలి. అసలు ముందుగా బిఆర్ నాయుడు గారికి, భానుప్రకాష్ రెడ్డి గారి పెద్దలు చెప్పినట్టుగా శనీశ్వర కౌగిలిలో బిఆర్ నాయుడు గారు, భానుప్రకాష్ గారు పూర్తిగా మునిగిపోయారు. నిజంగానే వాళ్ళకి శనీశ్వరుడు పూర్తిగా పట్టేసినారు. ఎందుకు అంటే ఈ భానుప్రకాష్ రెడ్డి గారు మనమందరం హిందుత్వాన్ని నమ్ముకున్న వ్యక్తులం. కానీ ఎవరన్నా హిందుత్వాన్ని అమ్ముకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కేవలం భానుప్రకాష్ రెడ్డి గారు. ఎందుకు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా 6 మంది చనిపోయినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. తిరుమలలో వైన్స్ దొరికినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. టిటిడి బోర్డు మెంబరు ఆలయంలోనే టిటిడి సిబ్బందిని చాలా అనరాని బూత్ పురాణం ఓపెన్ చేసినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. లేదా గోమాతలు చనిపోతున్నప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. మందుబాబులు తిరుమలలో వీరంగం చేస్తున్నప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలలో జరుగుతున్న అపచారాల్ని, శ్రీవారి ప్రతిష్టలు దిగదార్చుతున్న వీళ్ళ పనుల్ని ఎండగట్టడంలో మనం ఏదన్నా ఆధారాలతో నిరూపిస్తే మాత్రం కెమెరాల ముందు ప్రత్యక్షమైపోతారు. దాన్ని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నంలో భానుప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు. ఎందుకనంటే ఆయనకి శ్రీవారి భక్తులన్నా లేకపోతే శ్రీవారి పరువు ప్రతిష్టలన్నా ఏం లెక్క కాదు. ఆయన ఈ కూటమి ప్రభుత్వాన్ని కాపాడాలి, బిఆర్ నాయుడు గారిని కాపాడాలి. దాన్ని అడ్డు పెట్టుకొని శ్రీవారి టికెట్లు అన్ని కూడా అమ్ముకోవాలి. ఈ రోజు భానుప్రకాష్ రెడ్డి గారు ఏం వ్యాపారం చేస్తారు, ఎందుకు ఇంత స్థాయి నుంచి అంత స్థాయికి వెళ్ళారు అనేది తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే సార్, శిల్ప కళాకారుల్లో ఆ శిల్ప శాస్త్రంలో స్థపతులకి కొన్ని నియమాలు ఉంటాయి. ఎందుకు అంటే ఏ దేవతా విగ్రహం మనం గాని చెయ్యండి అని చెప్పితే, ఇప్పుడు మహాశివుడిది విగ్రహం చెయ్యండి అంటే లింగ రూపంలోనే చేస్తారు, అంతేగాని మనిషి రూపంలో చేసి ఆయనకి శంకు చక్రాలు పెట్టరు. అలాగే శ్రీరాముడి విగ్రహానికి గద పెట్టరు, హనుమంతుడి విగ్రహానికి ధనస్సు విల్లు పెట్టరు. దేనికన్నా కూడా కొన్ని నియమాలు, స్థపతులు అనే వ్యక్తులు శిల్పాలు చెక్కేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్క మహావిష్ణువు రూపానికి శంకు చక్రాలు, కుడి ఎడమ చేతుల్లో శంకు చక్రాలు ఉంటాయి. మనం వీళ్ళందరినీ మనం చూస్తే ఈ 4 వేదాల్లో కావచ్చు, 18 పురాణాల్లో కావచ్చు, హిందూ మత పురాణాల్లో అన్నింటిలో కూడా చూస్తే సుదర్శన చక్రం అనేది ఇద్దరి దగ్గర మనం చూడగలుగుతాం. ఒకటి శ్రీ మహావిష్ణువు దగ్గర, రెండోది శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని చేతే మనం సుదర్శన చక్రధారణని మనం కళ్ళారా చూస్తాం. అలాంటి
ఇది అలాంటి విగ్రహం సార్. ఈ రోజు నేను ప్రత్యక్షంగా ఆ ప్లేస్ కి వెళ్ళి చూసినాను సార్. చుట్టుపక్కల బీరు బాటలు, మందు బాటలు, ఏంటి తిరుపతి తాగుబోతుల నిలయం అయిపోయిందా ఏంటి? మలమూత్ర విసర్జన చేసే ఒక చోటు. వీటిలన్నిటి మధ్యలో ఈ రోజు ఆ శంకు చక్ర గదాలతో శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఆ మూల పడేసిన తీరు చూస్తే కంట్లోంచి నీరు కాదు సార్, రక్తం వస్తుంది. ఇంత కాదు, తిరుపతిలో ఏంటి బెల్ట్ బెల్ట్ షాపులు, మద్యం షాపుల పరిస్థితి ఏంటి? తిరుపతిలో విపరీతంగా పెరిగిపోయాయి. సార్ తిరుపతిలోనే మద్యం షాపులు కాదు సార్, తిరుమలలో కూడా మద్యం షాపులు ఉన్నాయి సార్. తిరుమలలో ఎట్లా వస్తాయి సార్? రావు కదా. తిరుమలలో మద్యం షాపులు ఎట్లా వస్తాయి సార్? మీరు చూపించిన విషయంలో మీకు దొరికిన విజువలే అది సార్. ప్రతిరోజు తిరుమలలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం లేకుండా విజిలెన్స్ అధికారులు ఎందుకు పట్టుకున్నారు? మద్యం తాకుండా ఇప్పుడు మీరు చూపించిన వీడియోలు అవి మచ్చుతున్నారు, మీకు కొన్నే దొరికినాయి. మేము ప్రతిరోజు కళ్ళారా కొన్ని వందల సందర్భాలు చూస్తూనే ఉంటున్నాం. అల్లిపిరి దగ్గర ఏంటంటే నాన్ వెజ్ రెస్టారెంట్ తో కూడిన కోటింగ్ ఒకటి కనిపిస్తుంది. కొండ మీద వెళ్తే మందు బాబులు వీరంగం ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వీరంగం చేస్తా ఉంటారు. విజిలెన్స్ దాడుల్లో దొరికింది 1-2 సందర్భాలే. ఆ వైన్స్ దొరికినారు కదా, అది 1-2 సందర్భాల తర్వాత యథేచ్ఛగా తిరుమలలో మద్యం ఏరులై పారుతోంది. ఇది వాస్తవం. ఇంకొకటి ఇప్పుడు రానున్నది బ్రహ్మోత్సవం. ఇది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. అసలు ఈ చేతగాని పాలక వర్గము, ఈ చేతగాని టిటిడి చైర్మన్ గారు అన్న ఈ పాలక వర్గము ఈ బ్రహ్మోత్సవాలలో ఎన్ని అపశృతులు జరుగుతాయో, ఎన్ని శ్రీవారి పరువు ప్రతిష్టలకి ఎంత భంగం కలిగిస్తుంది అనేది మాకు చాలా చాలా ఆందోళనకరంగా. ఇంతకుముందే మీరు చెప్పినారు, నిన్న మొన్నే కొత్తగా ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో సస్పెండ్ అయినటువంటి ఎస్పీ సుబ్బరాయుడు గారు మళ్ళా 2 రోజుల కిందట ఛార్జ్ తీసుకున్నారు. అంటే మళ్ళీ బ్రహ్మోత్సవాలకు కూడా ఆయన ఇన్ఛార్జ్ కాబోతున్నారు. బ్రహ్మోత్సవాలు ఎవరైతే ఈ 6 మంది ప్రాణాలని బలిగొన్న పాలక వర్గం చేతుల్లో ఈసారి బ్రహ్మోత్సవాలు జరగబోతోంది. ఇదే ఎస్పీ గారి చేతుల మీదుగా బ్రహ్మోత్సవాలు జరగబోతోంది. దాని మీద ఒక్క విషయం చెప్పండి, ఒక్క విషయం చెప్పండి ఫైనల్ గా. తిరుమలలో సన్నిధి గొల్ల, తిరుమల టెంపుల్ని ఓపెన్ చేయాలన్నా, తాళం తీయాలన్నా, వేయాలన్నా వాళ్ళకే ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ప్రసాదించిన వరం. యాదవులుగా మీరు చెప్తారనేసే అది అడుగుతున్నా. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసేశారు కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పునరుద్ధరించారు కదా. వాస్తవం సార్. 2014 సన్నిధి వెంకట్రామయ్య గారిని రిటైర్మెంట్ అనే పేరుతో ఆ రోజు తీసేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనే పేరు చెప్పండి, దైవభక్తి తెలుస్తుంది, ఆయన దైవభక్తి ప్రజలకు తెలియాలి కదా. తీసేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి మనం. ఆయన్ని తీసేయడం జరిగింది, సన్నిధి వెంకట్రామయ్య గారిని తీసేయడం జరిగింది. మళ్ళీ దాంట్లో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే హామీ ఇచ్చినారు, ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి కులస్తులైన యాదవులకి ఇచ్చిన వరం. దీన్ని నేను ఒక ఉద్యోగంగా కాదు వంశ పారంపర్యంగా చేస్తానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు. మాటిచ్చిన ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నిధి గొల్లని వంశ పారంపర్యంగా చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దైవం పట్ల, దేవుడి పట్ల ఉన్నటువంటి గౌరవం, మనం ఏదన్నా ఒక దైవం పట్ల ఒక మాట ఇస్తే దాని మీద నిలబెట్టుకోవాలనే ఒక ఆశ, ఒక గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే యాదవులకు చిహ్నమైనటువంటి గొల్ల మండపాన్ని తొలగించాలని ప్రయత్నం చేసినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ గోదావరి పుష్కరాల్లో 40 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారు.